ఓకే. నిన్న క్లాస్‌లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? ఎనీ డౌట్స్ రాజ్ కుమార్ గారు, జయ గారు, గంగాధర్? హలో మ్యామ్. ఓకే. సో ఒకసారి రివైజ్ చేస్తాను. మామూలుగా అయితే మీరు టూ టైప్స్ ఆఫ్ కంపెనీస్కి రిక్రూట్మెంట్ చేస్తారు. ఒకటి ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, ఇంకోటి సర్వీస్ బేస్డ్ కంపెనీ. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి అంటే వాళ్ళు సొంతంగా ప్రోడక్ట్స్ దే మేక్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్. తర్వాత దే విల్ కాన్సన్ట్రేట్ ఓన్లీ ఆన్ ది సేల్స్ ఆఫ్ దట్ ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్ సేల్స్ గురించి మాత్రమే ఆ కంపెనీ బేస్ అయి ఉంటుంది. కంప్లీట్లీ ఇట్స్ ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే దే విల్ టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ క్లయింట్ కంపెనీస్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని ఆ ప్రాజెక్ట్స్ ని వాళ్ళు ఫినిష్ చేసి వాళ్ళకి డెలివర్ చేస్తారు. సో హియర్ దే ఆర్ ఆఫరింగ్ సర్వీస్ టు ద క్లయింట్స్. సో దీస్ ఆర్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కి ఎగ్జాంపుల్ చెప్పాను, గూగుల్, యాపిల్, ఆల్ దీస్ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. తర్వాత సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి ఎగ్జాంపుల్ గా యూ కెన్ కన్సిడర్ హెచ్సిఎల్ అండ్ విప్రో, క్యాప్జెమిన్, ఇవన్నీ కూడా యూ కెన్ కన్సిడర్ ఇట్ అస్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. సో కంపెనీస్ గురించి పక్కన పెడితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా చేస్తారో చెప్పాను కదా. ఫస్ట్ యూ విల్ స్టార్ట్ ద ఫస్ట్ స్టెప్ సోర్సింగ్. సోర్సింగ్ అంటే యూ విల్ యూస్ job portals as a source here and you will search profiles. So this process is nothing but sourcing. సోర్సింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు చేసేది ఏంటి? సోర్సింగ్ అంటే సర్చింగ్ లో మీరు అన్ని సెర్చ్ ఫిల్టర్స్ లో అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్ గా సెర్చ్ ఇచ్చాక యూ విల్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ రెజ్యూమెస్ విచ్ ఆర్ సూటబుల్ టు దట్ పర్టికులర్ రోల్. ఆ రెజ్యూమెస్ వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? యూ విల్ వెరిఫై ద క్యాండిడేట్ అట్ ది సేమ్ టైం ప్రొఫైల్. అంటే ప్రొఫైల్ క్యాండిడేట్ ఇద్దరిని వెరిఫై చేసి ఓవరాల్ గా ఈ రిక్వైర్మెంట్ కి ఆ ప్రొఫైల్ సూటబుల్ అవుతుందా లేదా, క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని ఆల్ దిస్ ప్రాసెస్ ఇస్ నథింగ్ బట్ స్క్రీనింగ్. అంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ స్క్రీన్ చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ యు ఆర్ స్క్రీనింగ్ ద క్యాండిడేట్ ఆల్సో. ఇక్కడ సోర్సింగ్, దెన్ నెక్స్ట్ స్టెప్ ఇస్ స్క్రీనింగ్ అయిపోయిన తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి? షార్ట్ లిస్టింగ్. అంటే మీరు సెలెక్ట్ చేసిన రెజ్యూమేస్ యూ విల్ షేర్ దోస్ రెజ్యూమేస్ టు ద టీమ్ లీడ్ ఆఫ్ క్లయింట్. క్లయింట్ కంపెనీకి కానీ టీమ్ లీడ్ కానీ షేర్ చేసిన తర్వాత వాళ్ళ సెలెక్షన్ ప్రాసెస్ అంటే మీరు పంపించిన రెజ్యూమేస్ లో వాళ్ళు కొన్ని పిక్ చేస్తారు, ఫిల్టర్ చేసి ది బెస్ట్ పిక్ చేస్తారు. దిస్ ప్రాసెస్ నథింగ్ బట్ షార్ట్ లిస్టింగ్, చూసింగ్ ద బెస్ట్ వన్. మీరు పంపించిన వాటిల్లో కన్నా కూడా బెస్ట్ వన్ చూస్ చేసుకుంటారు. నేను నిన్న మీకు చెప్పాను కదా, దే హ్యావ్ డిఫరెంట్ కన్స్ట్రెయింట్స్ అని. దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు మీరు పంపించిన రెజ్యూమేలో ది బెస్ట్ రెజ్యూమేస్ పిక్ చేస్తారు. సో షార్ట్ లిస్టింగ్ తర్వాత ఏంటి? పిక్ చేసిన క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయమని చెప్తారు. ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశాక దాన్ని ఐ మీన్ ఇంటర్వ్యూ స్లాట్స్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ ని బట్టి మీరు వాళ్ళ క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయాలి. ఇంటర్వ్యూస్ కి క్యాండిడేట్స్ అటెండ్ అవుతారు. అటెండ్ అయిన తర్వాత దెన్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ సెలెక్షన్. క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయాడు, ఒక 1 మంత్ తర్వాత జాయిన్ అవుతాడు అంటే వాళ్ళకి నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తుంటారు కదా. 1 మంత్ కో, 15 డేస్ కో, 20 డేస్ కో క్యాండిడేట్ జాయిన్ అవుతాడు. కొంతమంది ఇమీడియట్ గా నెక్స్ట్ డే కి జాయిన్ అవుతారు. దట్ డిపెండ్స్. మనకి వెంటనే జాయిన్ అవ్వాలని ఏం లేదు. క్యాండిడేట్ జాయిన్ అయ్యేంత వరకు యూ నీడ్ టు డూ ఫాలో అప్ ఈజ్ నథింగ్ బట్ యూ హ్యావ్ టు హోల్డ్ ద క్యాండిడేట్. అంటే um, ఇప్పుడు క్యాండిడేట్స్ కి మన దగ్గర నుంచే కాల్స్ రావు. యాజ్ ఐ సెడ్ దెల్ గెట్ కాల్స్ ఫ్రమ్ మెనీ కంపెనీస్. ఎవరైనా ఏం చేస్తారు? బెస్ట్ ఆఫర్ ని చూస్ చేసుకుంటారు. మన కంపెనీ నుంచి కాల్ వచ్చినట్టు వాళ్ళకి వేరే కంపెనీ నుంచి కాల్ వస్తుంది. మన కంపెనీ వాళ్ళు ఒక 18 lakhs ఆఫర్ చేస్తే వేరే కంపెనీ 22 lakhs ఆఫర్ చేస్తారు. అప్పుడు విత్ ఇన్ అవర్స్ లో కూడా క్యాండిడేట్ మైండ్ చేంజ్ చేసుకొని దిల్ గో ఫర్ బెటర్ ఆఫర్. అటువంటి కేసెస్ లో ఈ ఫాలో అప్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట, టు హోల్డ్ ద క్యాండిడేట్. ఇంకొక విధంగా కూడా ఫాలో అప్ అనేది హెల్ప్ అవుతుంది. ఎందుకు? ఒకవేళ మన ఆఫర్ క్యాండిడేట్ రిజెక్ట్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత వేరే ఆఫర్ యాక్సెప్ట్ చేయాలనుకుంటున్నాడు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ఓన్లీ బికాస్ ఆఫ్ ఫాలో అప్. సో ఫాలో అప్ వల్ల ఈ హెల్ప్ ఉంటుంది అనమాట. ఫాలో అప్ తర్వాత ఫైనల్లీ ద క్యాండిడేట్ జాయినింగ్, క్యాండిడేట్ ఆన్ బోర్డింగ్ ఇస్ నథింగ్ బట్ జాయినింగ్. క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత ఆర్ వర్క్ ఈస్ డన్, మన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిపోతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా ఇలా జరుగుతుంది అనమాట, స్టార్టింగ్ ఫ్రమ్ సోర్సింగ్ టు క్యాండిడేట్ జాయినింగ్.
సో నిన్న చెప్పింది మళ్ళీ బ్రీఫ్ గా చెప్పాను. ఐ క్లియర్? ఎస్ మ్యామ్. ఎస్ మేడం. ఓకే. సో ఈ స్టెప్స్ ఉంటాయి. తర్వాత మీకు ఇంకొకటి ఏంటి అంటే నిన్న మీకు చెప్పాను ఎలా ఉంటుంది రిక్రూట్మెంట్ లో, ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, రిక్రూట్మెంట్ లో ఎటువంటి కంపెనీస్ కి మీరు రిక్రూట్మెంట్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఒక రోల్ కి మీరు రిక్రూట్మెంట్ చేస్తారు. అసలు రిక్రూట్మెంట్ అంటే ఏంటి? ఒక పొజిషన్ మీరు ఫిల్ చేయాలి ఒక సూటబుల్ క్యాండిడేట్ ని పట్టుకొని. ఆ పొజిషన్ ఆ రోల్ కి ఫిల్ చేయడానికి అసలు ఫస్ట్ అది పర్మనెంట్ రోలా, కాంట్రాక్ట్ రోలా, కాంట్రాక్ట్ టు హైర్ రోలా, అసలు ఈ త్రీ ఏంటి? పర్మనెంట్ రోల్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ రోల్ అంటే ఏంటి, కాంట్రాక్ట్ టు హైర్ రోల్ అంటే ఏంటి? కంపెనీస్ లో ఈ త్రీ కైండ్ ఆఫ్ పొజిషన్స్ ఉంటాయి. ఈవెన్ జావా డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, లేకపోతే ఇంకొకటి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, లేకపోతే సిస్టమ్ ఇంజనీర్, ఏ రోల్ అయినా సరే అది పర్మనెంట్ రోల్ కి తీసుకుంటున్నాడా కంపెనీ, లేకపోతే కాంట్రాక్ట్ రోల్ కా, కాంట్రాక్ట్ టు హైర్ రోల్ కా, అది తెలుసుకోవాలన్నమాట. సో పర్మనెంట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ ఫుల్ టైమ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఆ కంపెనీ అతన్ని పర్మనెంట్ ఎంప్లాయీగా కన్సిడర్ చేసి తీసుకుంటుంది. అట్ ది సేమ్ టైమ్ ద కంపెనీ విల్ ప్రొవైడ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద ద క్యాండిడేట్ విల్ రిసీవ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అంటే కంపెనీకి సంబంధించిన ఇన్సూరెన్సెస్, పాలసీస్, ఎవ్రీథింగ్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి అన్ని కూడా వస్తాయన్నమాట ఫ్రమ్ ద కంపెనీ. అదే కాంట్రాక్ట్ అంటే ఏంటి అంటే క్యాండిడేట్ విల్ బి ఏ టెంపరరీ ఎంప్లాయీ. అంటే కాంట్రాక్ట్ పీరియడ్ ఎంత అయితే అంత, 3 months ఆర్ 6 months, లేకపోతే 1 year, లేకపోతే 2 years, వాట్ ఎవర్ మే బి ద కాంట్రాక్ట్ పీరియడ్. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయేంత వరకే అతను ఆ కంపెనీ ఎంప్లాయీ అవుతాడు. సో హీఈస్ ఎ టెంపరరీ ఎంప్లాయీ. మేబీ కొన్ని కంపెనీ అన్ని కంపెనీస్ లో కాంట్రాక్ట్ ఎంప్లాయీ కి, కాంట్రాక్ట్ టు హైర్ ఎంప్లాయీస్ కి దే విల్ నాట్ గివ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ they will not receive all the benefits from the company. ఓన్లీ పర్మనెంట్ ఎంప్లాయీస్ కి మాత్రమే అన్ని బెనిఫిట్స్ కంపెనీ నుంచి వర్తిస్తాయి. కాంట్రాక్ట్ కి, కాంట్రాక్ట్ టు హైర్ కి ఐ మీన్ అన్ని బెనిఫిట్స్ కంపెనీ నుంచి రావు. అండ్ దే ఆర్ టెంపరరీ ఎంప్లాయీస్ అంతే. సో కాంట్రాక్ట్ లో ఏంటి అంటే ఇచ్చిన టైం పీరియడ్ వరకు మాత్రమే క్యాండిడేట్ వర్క్ చేస్తాడు. ఆఫ్టర్ దట్ ఈవెన్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బాగున్నా బాగలేకపోయినా కూడా కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కంపెనీ నుంచి క్యాండిడేట్ ని జాబ్ లో ఆ జాబ్ నుంచి క్యాండిడేట్ ని తీసేస్తారు. బట్ కాంట్రాక్ట్ టు హైర్ లో ఏంటి అంటే ఇఫ్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, ఆ ప్రాజెక్ట్ ఒక 2 years ప్రాజెక్ట్, లేకపోతే 1 year ప్రాజెక్ట్, కాంట్రాక్ట్ పీరియడ్ 1 year 2 years ఉంది. ఈ 1-2 years క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, హీస్ టెక్నికల్లీ గుడ్, అప్పుడు కంపెనీ ఏం చేస్తుంది, అతన్ని టెంపరరీ ఎంప్లాయీ లాగా తీసేయకుండా అతన్ని పర్మనెంట్ ఎంప్లాయీ లాగా తీసుకుంటుంది. కాంట్రాక్ట్ టు హైర్. కాంట్రాక్ట్ లో అయితే కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన వెంటనే జాబ్ నుంచి తీసేస్తారు. ఈవెన్ దట్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ ఆల్సో, దే విల్ ఐ మీన్ అతని ఆ క్యాండిడేట్ ని జాబ్ నుంచి తీసేస్తారు. బట్ కాంట్రాక్ట్ టు హైర్ లో ఏంటి అంటే పర్ఫార్మెన్స్ బాగుంటే క్యాండిడేట్ ని పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకుంటారు. ఇది డిఫరెన్స్ అన్నమాట పర్మనెంట్ కి, కాంట్రాక్ట్ టు హైర్ కి. 1 second అండి. యాక్చువల్ గా మీ అందరికి 6:30 to 7:30 టైమింగ్స్ కంఫర్టబులా? హలో హలో హలో. ఓకే మ్యామ్. అందరికి 6:30 7:30 కంఫర్టబుల్ అండి? ఎస్ మేడం, కంఫర్టబుల్. అంటే Yes, ma'am. నాకు యాక్చువల్ గా కొంచెం ముందే అయితే బాగుంటుంది, అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు కాల్స్ అవి వస్తుంటాయి, కొంచెం ముందు అయితే బెటర్ అని. అది తర్వాత డిస్కస్ చేస్తాంలేండి క్లాస్ టైమింగ్స్ అంతా. సో ఇది పర్మనెంట్, కాంట్రాక్ట్ టు హైర్ ఎంప్లాయీస్ గురించి ఇదనమాట. అంటే ఒక రోల్ కి ఈ 3 kind of పొజిషన్స్ కూడా ఉంటాయి. పర్మనెంట్ ఎంప్లాయీనా, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీగా తీసుకుంటున్నారా, లేకపోతే కాంట్రాక్ట్ టు హైర్ ఎంప్లాయీగా తీసుకుంటున్నారా అని డీటెయిల్స్ అన్ని కూడా మనకి మెయిల్ లో ఇచ్చేస్తారు. ఒక జావా డెవలపర్ ఇతను పర్మనెంట్ ఎంప్లాయీగా తీసుకుంటాము, లేకపోతే కాంట్రాక్ట్ ఎంప్లాయీ 1 year కాంట్రాక్ట్ పీరియడ్, లేకపోతే కాంట్రాక్ట్ హైర్ ఎంప్లాయీ 1.5 year 1 year కాంట్రాక్ట్ పీరియడ్. కాంట్రాక్ట్ హైర్ కి, కాంట్రాక్ట్ కి డిఫరెన్స్ చెప్పాను. కాంట్రాక్ట్ లో
ఈవెన్ క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయినప్పటి నుంచి తీసేస్తారు. కాంట్రాక్ట్ హైయర్ లో ఏంటి అంటే క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అతన్ని పర్మనెంట్ గా తీసుకుంటారు అన్నమాట. అర్థమైందా? ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? నో మేడం, అర్థమైంది మేడం. ఎక్స్క్యూజ్ మీ, ఇది కాంట్రాక్ట్ కి కాంట్రాక్ట్ టు హైర్ కి డిఫరెన్స్ ఏంటి మేడం? కాంట్రాక్ట్ కి ఏంటి అంటే అండి, కాంట్రాక్ట్ పీరియడ్ ఇస్తారు అనమాట. మేబీ మనకి ఆ ప్రాజెక్ట్ టైం ఎంత, 1 year or 2 years, లేకపోతే 3 years కాంట్రాక్ట్ అయితే 2 years కాంట్రాక్ట్, ఎంత కాంట్రాక్ట్ పీరియడ్ ఇచ్చారో అంత కాంట్రాక్ట్ పీరియడ్ వరకు క్యాండిడేట్ వర్క్ చేస్తాడు. వన్స్ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత క్యాండిడేట్ ని జాబ్ నుంచి తీసేస్తారు. ఓకే, దెన్ వాట్ ఇస్ లైక్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ పీరియడ్? హైయర్ లో ఏంటి అంటే సేమ్ వే కాంట్రాక్ట్ పీరియడ్ ఇస్తారు. మేబీ 2 years or 3 years లేకపోతే 4 years. కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఈ కాంట్రాక్ట్ పీరియడ్ లో క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే దెన్ కంపెనీ విల్ హైర్ హిమ్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీ. అప్పుడు క్యాండిడేట్ విల్ రిసీవ్ ఆల్ ద బెనిఫిట్స్ ఫ్రమ్ ద కంపెనీ. అర్థమైందండి? యా యా. ఓకే. సో ఫైనల్లీ మీకు మామూలుగా దీంట్లో ఎటువంటి టెక్నికల్ కోడింగ్ కానీ ఏం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. బేసిక్స్ తెలిస్తే చాలు. వాట్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, వాట్ ఆర్ డేటాబేసెస్, వాట్ ఆర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, వాట్ ఆర్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్, ఇవి తెలుసుకుంటే మాత్రం చాలు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద ఏవేవి వస్తాయి అంటే మీకు డీప్ గా కూడా అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, డేటాబేసెస్ అంటే ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటి, ఇవి కూడా అవసరం లేదు. జస్ట్ మీకు తెలియాల్సింది ఏంటి అంటే మీరు ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ చూసినప్పుడు మీకు జావా అనే కనిపించింది, జావా ఈజ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి కనిపించింది, లేకపోతే C++ కనిపించింది, .NET కనిపించింది, C# కనిపించింది, ఇక్కడ C# అని ఉంది కదా, ఇది C# అన్నమాట. కోబాల్ కనిపించినప్పుడు వాట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ ఇస్ దిస్ ఈస్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. తర్వాత డేటాబేసెస్ అనేటివి ఎందుకు యూస్ అవుతాయి అంటే ఈ సాఫ్ట్వేర్ లో టు స్టోర్ ద డేటా అండ్ టు ఫెచ్ ద డేటా, అంటే ఒక డేటాని స్టోర్ చేసుకొని మళ్ళీ దాన్ని రిట్రైవ్ చేసుకోవడానికి డేటాబేసెస్ వాడతారనమాట. సో జస్ట్ మీకు బేసిక్స్ తెలిస్తే చాలండి. దీంట్లో కోడింగ్ అవన్నీ ఏం అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే కోడింగ్ పర్పస్ కోసం వాడతారు. డేటాబేసెస్ అంటే ఒక డేటాని, ఒక కంపెనీ డేటా కావచ్చు, లేకపోతే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను చూడండి. ఒక అప్లికేషన్ తీసుకున్నాం, కన్సిడర్ ఇట్ మే బి యాజ్ జొమాటో అప్లికేషన్ కానీ అజియో అప్లికేషన్ కానీ ఏదైనా తీసుకోండి. మీకు ఒక అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే కంటిన్యూస్ గా మీరు సెర్చ్ ఇచ్చిన వెంటనే మీకు ఇమేజెస్ డౌన్లోడ్ అవుతూ వస్తాయి, అవునా? మీరు ఏ సెర్చ్ అయితే ఇస్తారో దానికి ఒక్కొక్క మీరు స్క్రోల్ చేసే కొద్దీ ఇమేజెస్ డౌన్లోడ్ అవుతూ వస్తాయి. అంటే ఆల్రెడీ డేటా ఈ స్టోర్డ్ ఇన్ దాట్, అంటే డేటాబేస్ లో డేటా స్టోర్ అయింది. మీరు సెర్చ్ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ రిట్రైవింగ్ ద డేటా ఫ్రమ్ దట్ డేటాబేస్, అంటే మీకు కావలసిన డేటాని రిట్రైవ్ చేసుకుంటుంది. స్టోర్ అయిన డేటాని ఇట్ ఈస్ రిట్రైవింగ్. అర్థమైందా? డేటాబేసెస్ యూజ్ అంటే ఏంటి అంటే డేటాని స్టోర్ చేసుకోవచ్చు, అట్ ది సేమ్ టైం వీ కెన్ ఫెచ్ ద డేటా. ఫెచ్ ఇస్ నథింగ్ బట్ రిట్రైవ్ ద డేటా, మనం మళ్ళీ కావాల్సినప్పుడు తీసుకోవచ్చు. సో డేటాబేసెస్ అనేటివి ఇందుకు యూజ్ అవుతాయి అన్నమాట. మరి డేటాబేసెస్ కింద ఈ SQL, MySQL, DB2, Oracle, MongoDB, PostgreSQL ఇవన్నీ కూడా డేటాబేసెస్ కింద వస్తాయి. ఇవి మీరు ఎందుకు తెలుసుకోవాలంటే మీకు ఇందాక చెప్పాను కదా, ఒక క్యాండిడేట్ రెజ్యూమే చూసినప్పుడు క్యాండిడేట్ రెజ్యూమేలో ఇవి ఉంటాయి. ఇవి ఉన్నప్పుడు ఓకే, ఒరాకిల్ అనేది ఒక డేటాబేస్, జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ యూస్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. ఇప్పుడు సపోజ్ మన ల్యాప్టాప్స్ లో చూసారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ ఉంటాయి. ఇది కంప్లీట్ హార్డ్వేర్ ని ఆపరేటింగ్ సిస్టమ్స్ రన్ చేస్తాయి అన్నమాట. సో ఈ మనకి పెద్ద సెక్యూరిటీ అవసరం లేదు, బట్ బ్యాంకింగ్ డొమైన్కి వచ్చేసరికి దే నీడ్ హై సెక్యూరిటీ. సో అందుకని వాళ్ళు ఏం చేస్తారు, ఈ లైనెక్స్, ఈ ZOS ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయాలంటే ZOS. OS ఈస్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ లైనెక్స్, జాస్ అనేవి ఎవరు యూస్ చేస్తారు, GOS ఎవరు యూస్ చేస్తారు, బ్యాంకింగ్ డొమైన్ లో వాళ్ళు. ఎందుకు అంటే బికాస్ దే నీడ్
హై సెక్యూరిటీ. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ యూస్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్. తర్వాత ఫైనల్గా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కింద ఏమొస్తున్నాయి? షెల్, పర్ల్, పైథాన్, బ్యాష్, రూబీ. ఇవన్నీ కూడా స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ నథింగ్ బట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఈ స్మాల్ కోడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే కొంచెం ఆ కోడింగ్ లాంగ్వేజెస్ అనేటివి పెద్దవిగా ఉంటాయి. కంప్లీట్ గా అప్లికేషన్ డెవలప్ చేయడానికి వాటికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వాడతారు. కొన్ని కొన్ని స్మాల్ కోడ్స్ కూడా ఈ ప్రోగ్రామింగ్ చేయడానికి అవసరం అన్నమాట. ఫర్ దట్ పర్పస్ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆల్సో యూస్డ్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఆర్ ఆల్సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో దాని కింద ఏమొస్తున్నాయి? షెల్, పర్ల్, పైథాన్, బ్యాష్, రూబీ. ఆపరేటింగ్ సిస్టమ్స్ మీరు చూసారంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మీరు ఆండ్రాయిడ్, ఐఓఎస్ కూడా ఉంది. ఐఓఎస్ ఇస్ నథింగ్ బట్ ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్. మీకు ఐఫోన్ మొబైల్స్ కి ఐఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏ ఉంటాయి. ఆండ్రాయిడ్ మొబైల్స్ ఆటోమేటిక్ గా ఆండ్రాయిడ్ థింగ్స్ ఆండ్రాయిడ్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూస్ చేస్తారు. సో ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఇట్ ఈస్ యూస్డ్ ఫర్ సెక్యూరిటీ పర్పస్ అట్ ది సేమ్ టైమ్ టు రన్ ద సాఫ్ట్వేర్. టు రన్ ద హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ యూజ్ అనేది ఇదన్నమాట. సో బ్రీఫ్ గా మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఇదే. ఇంతకన్నా డీప్ గా మీరు వాట్ ఈస్ ఒరాకిల్, వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ కోబాల్, వాట్ ఈస్ మాంగోడిబి ఏం అవసరం లేదు. ఆపరేటింగ్ సిస్టమ్స్ కింద ఏమొస్తాయి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద ఏమొస్తాయి, డేటాబేసెస్ కింద ఏమొస్తాయి, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కింద ఏమొస్తాయి. ఇవి తెలిస్తే మీరు క్యాండిడేట్ రెజ్యూమే చూసినప్పుడు యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. క్యాండిడేట్ రెజ్యూమేని ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. దాన్ని బట్టి మీకు ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక టెక్నాలజీ వచ్చినప్పుడు సపోజ్ మీకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ రిక్వైర్మెంట్లో మీకు కొన్ని స్కిల్ సెట్స్ ఇస్తారు. ఆ స్కిల్ సెట్స్ పర్టికులర్గా ఒక డెసిగ్నేషన్కి మాత్రమే ఉంటాయి. జావా డెవలపర్ స్కిల్ సెట్స్, జావా డెవలపర్ ఆ స్కిల్స్ ఓన్లీ జావా డెవలపర్ మాత్రమే వాడతాడు. ఇప్పుడు ఇందులో జావా ఉంది, ఈ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది జావా డెవలపర్ మాత్రమే వాడతారు. సో మీ క్యాండిడేట్ రెజ్యూమే చూసినప్పుడు ఓకే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడుతున్నాడు, సో అతను జావా డెవలపర్ అయి ఉంటాడు. ఒరాకిల్ వాడుతున్నాడు, ఒరాకిల్ డేటాబేస్ వాడుతున్నాడు. మీకు ఆ డెసిగ్నేషను ఆ స్కిల్ సెట్ చూసినప్పుడు అతను డేటాబేస్ అడ్మినిస్ట్రేటరా, డేటాబేస్ డెవలపరా లేకపోతే అడ్మినిస్ట్రేటరా అనేది క్యాండిడేట్ రెజ్యూమే చూడంగానే అర్థమైపోతుంది. ఈ బేసిక్స్ మీకు తెలిస్తే రిమైనింగ్ ఒక్కొక్కటి నేను నేర్పిస్తాను. దాన్ని బట్టి మీకు ఎవ్రీడే క్లాస్లో మీకు ఒక రెజ్యూమేని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. సరేనా అండి? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ మేడం. ఏమైనా కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నానా? ఫాస్ట్గా ఉందా క్లాస్ ఏమైనా? నో మేడం. Excuse me, ma'am. చెప్పండి. Hi, ma'am. I'm Akila. Which qualification we needed? Like graduation or graduation? Qualification is not mandatory, ma. You should hold any degree. Yeah, actually, I holding my master's degree, that is MCA. Recently Okay. passed out candidate. So am I eligible for this? Yes. Even you can apply for this job. మ్యామ్ కెరియర్ Yeah. గ్యాప్ స్టూడెంట్స్ కెరియర్ గ్యాప్ వాళ్ళకి చాలా బెటర్ అండి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేది ఓన్లీ ఇన్ రిక్రూట్మెంట్. బికాస్ టు ఫిల్ వన్ పొజిషన్ ఇన్ సాఫ్ట్వేర్ దే నీడ్ అట్లీస్ట్ 10 రిక్రూటర్స్. కాబట్టి మీకు ఒక జాబ్ చూసారనుకోండి, ఏదైనా ఒక రోల్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఒక రోల్ చూసారనుకోండి, ఆ రోల్కి కనీసం 50-60 ఈజీగా ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారు క్యాండిడేట్స్. ఈ 50-60 మెంబర్స్ని క్వాలిఫై చేసి పంపాలంటే అట్లీస్ట్ 10 రిక్రూటర్స్ హ్యావ్ టు వర్క్. కాబట్టి మనకి ఎప్పటికీ కూడా రిక్రూట్మెంట్ చేసే వాళ్ళకి ఎప్పటికీ ఆపర్చునిటీస్ ఉంటాయి. త్వరగా జాబ్ దొరికేది కూడా దీనికి ఒక్కదానికి. మేడం కెరీర్ గ్యాప్ 3 years ఉంది మేడం, ఎలిజిబుల్ మేడం ఇంటర్ పర్వాలేదండి, పర్వాలేదు. ఎందుకంటే కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళకే త్వరగా దొరుకుతాయి. అంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకోవచ్చు కదా మీరు. ఓకే మేడం, నాదంటే ఎంబీఏ అయిపోయింది మేడం, హెచ్ఆర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే అండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా?
మీకు వన్స్ నేను ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత రెజ్యూమే అనాలిసిస్ ఎలా చేసుకోవాలి, రిక్వైర్మెంట్ చూసి ఎలా అర్థం చేసుకోవాలనేది నేను చెప్తాను. మీకు విత్ ఇన్ 1 వీక్ రెజ్యూమే అనాలిసిస్ అర్థమైపోతుందండి. ఎవరికన్నా డౌట్స్ ఉన్నా కూడా యూ కెన్ కాల్ మీ. మీకు మనకి గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత నంబర్ కాంటాక్ట్ ఉంటుంది కదా. 7:30 టైమింగ్స్ మాత్రం కొంచెం అడ్జస్ట్ చేసుకుందాం, ఎందుకంటే నాకు ఈ టైం కొంచెం కష్టం అవుతుంది. విల్ ట్రై ఫర్ 5:30 6:30 అలా చేస్తాం. ఒకసారి మాట్లాడిన తర్వాత బ్యాచ్ కన్ఫర్మ్ అయిన తర్వాత మాట్లాడుకొని పెట్టుకుందాం టైం. ఓకేనండి? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, చెప్పండి. ఇది పేరోల్ రన్ చేయడం అదంతా మనమే ఉంటుందా? పేరోల్ ఇస్ డిఫరెంట్ అండి, ఎందుకంటే రిక్రూట్మెంట్ అంటే మీకు క్యాండిడేట్ జాయినింగ్ వరకు, క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత ఉండేదంతా ఆపరేషన్స్, హెచ్ఆర్ ఆపరేషన్స్, ఈ పేరోల్ ఇవన్నీ. ఓకే, సో అది డిఫరెంట్ అండి. సో మనకి ఇది అది కవర్ అవ్వదు అది ఇంకా? కవర్ అవ్వదండి, దిస్ ఓన్లీ ఫర్ రిక్రూట్మెంట్. ఓన్లీ ఫర్ రిక్రూట్మెంట్. ఓకే. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? వన్స్ క్లాస్ ట్రైనింగ్ స్టార్ట్ రియల్ టైం స్టార్ట్ అయిన తర్వాత మీకు నేను నోట్స్ ప్రొవైడ్ చేస్తాను, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒక 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తానండి. ఆ 60 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కరెక్ట్గా మీరు ప్రిపేర్ అయితే ఈవెన్ మీకు వేరే ఏ ఒక్క క్వశ్చన్ కూడా రాదు, నేను ఆ అష్యూరెన్స్ అయితే 100% ఇస్తాను. బట్ మీరు అది ప్రిపేర్ అయ్యారంటే ఇంటర్వ్యూ ఈజీగా క్వాలిఫై అయిపోతారు. ఆపర్చునిటీస్ చాలానే ఉంటాయి, చాలా అంటే చాలా ఉంటాయి. ఇంతవరకు మాక్సిమం జాబ్లెస్గా ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా తక్కువ. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే, ఇంటర్వ్యూ క్లాసెస్ జరిగేటప్పుడే ఎవరికన్నా కూడా కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది అంటే ట్రై టు ఇంప్రూవ్. సరేనా అండి? అంటే మరీ అదేమంటారు, ఎక్కువ కమ్యూనికేషన్ కాదు, చాలా బాగుండాలి అని కాదు. యూ హ్యావ్ టు కమ్యూనికేట్ అండ్ యూ ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ అదర్స్ సేస్. అవతల వాళ్ళు చెప్పేది మీరు అర్థం చేసుకోగలగాలి, అట్ ది సేమ్ టైం మీరు కమ్యూనికేట్ అవ్వగలగాలి. అక్కడి వరకు ఉంటే చాలు. తర్వాత వన్స్ మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అది ఇంప్రూవ్ అయిపోతుంది. సో ఇంకా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే నేను క్లారిఫై చేస్తానండి. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి మేడం? ప్యాకేజ్ అంటే సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకుంటే తక్కువే ఉంటాయండి. ప్రెషరు తక్కువే ఉంటుంది, ప్యాకేజీ తక్కువే ఉంటుందండి సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకుంటే. ఇఫ్ ఫర్ సపోజ్ చెప్తాను, 2 years క్యాండిడేట్కి 35, అరౌండ్ 35-37 అలా ఉంది. ఎందుకంటే నా దగ్గర ట్రైనింగ్ అయిపోయిన అమ్మాయి రీసెంట్గా ప్లేస్ అయింది సమ్ 35 ప్యాకేజ్తో. కొంతమంది 3 years 40-42 అంటే డిపెండ్స్ అండి, మనం చెప్పలేం. మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే దానికన్నా కొంచెం అటు ఇటుగా రావచ్చు. క్యాండిడేట్ పర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే కొంతమందికి 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి 47 కూడా ఆఫర్ చేశారు, కొంతమందికి 42 ఆఫర్ చేశారు, కొంతమందికి 40నే ఆఫర్ చేశారు. బట్ ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, చెప్పండి. జస్ట్ ఫర్ నాలెడ్జ్ అంటే ఇది పిఎఫ్ క్యాలిక్యులేషన్స్, డిఏ క్యాలిక్యులేషన్స్ అవన్నీ హెచ్ఆర్ చేస్తారా, లేకపోతే లైక్ పేరోల్ టీమా? పిఎఫ్ క్యాలిక్యులేషన్స్ అండ్ డిఏ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి కదా, కదండి, అదంతా పేరోలేనా? అది అంత పేరులేండి. ఓకే ఓకే ఓకే. జస్ట్ క్యాండిడేట్ ఒక రోల్లో జాయిన్ అయ్యేంత వరకు మాత్రమే రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఆ తర్వాత జరిగేదంతా కూడా ఆపరేషన్స్, ఈ పిఎఫ్ క్యాలిక్యులేషన్స్, సాలరీ క్యాలిక్యులేషన్స్, పేరోల్ ఇవంతా కూడా ఆపరేషన్స్ కింద వస్తాయండి. బట్ నా డౌట్ ఏంటంటే రిక్రూట్మెంట్ కి ఇప్పుడు కొన్ని ఆపరేషన్స్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, రిక్రూట్మెంట్ కి మీకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు ఆపరేషన్స్. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా రిక్రూట్మెంట్ కి మాత్రమే ఉంటాయి, ఆపరేషన్స్ కి ఉండవు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి రిక్రూట్మెంట్. ఎక్స్క్యూజ్ మీ మేడం, చెప్పండి. ఇప్పుడు ప్రెషర్ అంటున్నారు కదా మేడం, ప్రెషర్ తక్కువ. ఇప్పుడు మనం రిక్రూటర్గా జస్ట్ మనం క్యాండిడేట్ని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ సెలెక్ట్ అయ్యి మొత్తం అంతా ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాత 3 months ఉంటుంది నోటీస్ పీరియడ్, మనం ఫాలోఅప్ చేయాలంటున్నారు కదండి. ఇన్ కేస్ మనం ఫాలోఅప్ చేసిన లాస్ట్ మినిట్ వరకు 3 months ఉంది అనుకోండి నోటీస్ పీరియడ్, లాస్ట్ మంత్ వరకు వాడు అలా హోల్డ్ చేసి
ఒక్క నిమిషం అండి. కంపెనీస్ 3 months నోటీస్ పీరియడ్ ఉండే వాళ్ళని పిక్ చేయరు. ఓకే. ఓన్లీ 1 month, మాక్సిమం బిలో 1 month. అంటే కొన్ని ఇప్పుడు కంపెనీస్ వేరే కంపెనీలు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వాళ్ళకి నోటీస్ పీరియడ్ 3 months ఉంటుంది. ఇప్పుడు 1 month అన్నారు, వాట్ ఎవర్ మేబీ 1 month అనుకోండి, లెట్స్ సే ఫర్ 1 month. ఆ 1 month దాకా తీసుకొచ్చి 29th ఎప్పుడో నేను రాను అన్నారు అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది అంటే మన మీద ఛాలెంజెస్ ఎలా ఉంటాయి, అప్పుడు మనకి చెప్తాను. ప్రాబ్లం అవుతుంది కదండి ఫస్ట్ థింగ్ చాలా. ఏంటి ఆ అంటే, టైంలో ఏం చేస్తామండి అసలు? ఓకే, ఫస్ట్ అంటే థింగ్ ప్రెషర్ ఏంటంటే, ఉంటుందేమో కదా. అవునవును, అది కరెక్ట్ గా చెప్పారు. ఆ ఛాలెంజ్ అది నిజంగానే రిక్రూటర్స్ కి ఒక ఛాలెంజే. ఇది చేయడానికి మీకు ఫాలో అప్ ఎలా చేయాలి అవంతా కూడా ఈ ట్రైనింగ్ పార్ట్ లో కవర్ అవుతాయి. బట్ బిఫోర్ దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. షూర్ మేడం. యాజ్ ఓకే యూ మేడం. సెడ్ 3 months నోటీస్ పీరియడ్ క్యాండిడేట్స్ ని మనం ప్రిఫర్ చేయమండి. మరి మీకు ఒక డౌట్ రావచ్చు, మేడం విప్రోకి వీటికి 3 months నోటీస్ పీరియడ్ ఉంటాయి కదా, వేరే కంపెనీస్ మోస్ట్లీ ఆల్ ఎంఎన్సీస్ హ్యావ్ 3 months నోటీస్ పీరియడ్. సో మనకి అలాంటి క్యాండిడేట్స్ ఎక్కువ దొరుకుతారు. అందుకనే నౌకరీలో మనము 1 month నోటీస్ పీరియడ్ ఉండే, మీకు ఆల్రెడీ చెప్పాను సర్చ్ ఫిల్టర్స్ లో నోటీస్ పీరియడ్ అనేది కూడా ఉంటుంది అని. అక్కడ 1 month నోటీస్ పీరియడ్ ఇస్తాం. ఇంకోటి ఏం చేస్తామంటే, విప్రో కానీ క్యాప్జెమిని కానీ ఇంకొక కంపెనీ కానీ ఎవరైతే రెసిగ్నేషన్ ఇచ్చి 2 months అయిపోయి 1 month నోటీస్ పీరియడ్ ఉందో వాళ్ళు రెజ్యూమేలో మెన్షన్ చేస్తారు, ఇంకా నోటీస్ పీరియడ్ 26 days పెండింగ్ ఉంది, 1 month పెండింగ్ ఉంది, లేకపోతే 20 days పెండింగ్ ఉంది. సో మనం పిక్ చేసే ప్రొఫైల్స్ ఎలాంటివి పిక్ చేస్తామంటే ఇలాంటి ప్రొఫైల్స్ పిక్ చేస్తాం. క్యాండిడేట్ ప్రొఫైల్ పిక్ చేసిన తర్వాత క్యాండిడేట్ ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయాడు, ఇంకా 26 days లేకపోతే 1 month క్యాండిడేట్ నోటీస్ పీరియడ్ ఉంది. ఇప్పుడు సపోజ్ April 1st క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యాడు, క్యాండిడేట్ జాయినింగ్ May 1st ఇచ్చారు. May 1st ఈ 1 month లోపల మన కంపెనీ నుంచి మాత్రమే కాల్స్ వెళ్ళావు. He'll get calls from other companies also. As I said, he'll choose another offer also in this 1 month. సో వాడికి వేరే ఆఫర్ వచ్చింది, మనకన్నా బెటర్ ఆఫర్. క్యాండిడేట్ ఏం చేస్తాడు, he'll go for that offer. మనం ఎంత కన్విన్స్ చేసినా కూడా క్యాండిడేట్స్ ఏం కన్విన్స్ అవ్వరు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే అంత ఈజీగా ఏం కన్విన్స్ అవ్వరు. ఇన్ సమ్ కేసెస్ కొన్ని బెనిఫిట్స్ కోసం మాత్రమే ఒక 10 మంది 15 మందిలో మేబీ ఒక 4 or 5 members కన్విన్స్ అవుతారు. ఎందుకంటే వర్క్ ప్రెషర్ తక్కువ ఉందనో, లేకపోతే వాళ్ళకి ఆ లొకేషన్ ఇంట్రెస్టెడ్ అయ్యి ఉండో, లేకపోతే కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్, లేకపోతే ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసము కొన్ని కేసెస్ లో కొంతమంది అయితే ఖచ్చితంగా ఐ మీన్ కాంప్రమైజ్ అవుతారు. మోస్ట్లీ కాంప్రమైజ్ అవ్వరు. ఒక 15 members లో ఒక 10 members కాంప్రమైజ్ అవ్వరు. సో క్యాండిడేట్ ఆ టైంకి జాయిన్ అయ్యేటప్పుడు మనం చెప్తాం, అతనికి కంపెనీ రెప్యుటేషన్ గురించి చెప్తాం, బెనిఫిట్స్ చెప్తాం, అన్ని చెప్తాం, ఆన్ సైట్ ఆపర్చునిటీ ఏదైనా ఉంటే చెప్తాం. ఏం చెప్పినా కూడా క్యాండిడేట్ కన్విన్స్ కాలేదు, క్యాండిడేట్ ఆఫర్ బెటర్ ఆఫర్ కాబట్టి దానికి వెళ్ళిపోయాడు. అప్పుడు మనం ఏం చేస్తామంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ఏ పైప్ లైన్. అంటే ఒక రోల్ కి మనం జస్ట్ 1 day వర్క్ చేసి వదిలేయం. ఆ రోల్ కి ఒక 1 week వర్క్ చేస్తాం అండ్ వీ విల్ మెయింటైన్ సమ్ అదర్ రెజ్యూమేస్ ఆల్సో. ఓకే ఓకే. అప్పుడు అటువంటి టైంలో ఆ రోల్ కి ఈ క్యాండిడేట్స్ కూడా వెనక ఉంటారన్నమాట. క్యాండిడేట్ కి ఫాలో అప్ ఎందుకు చేయాలంటే ఈ 1 month లో విల్ బి డూయింగ్ ఫాలో అప్. క్యాండిడేట్స్ ని డాక్యుమెంట్స్ అడగమను, లేకపోతే అదర్ ఇన్ఫర్మేషన్ కోసం మనల్ని క్లయింట్ అప్రోచ్ అవుతాడు. క్లయింట్ ద్వారా మనం ఇక్కడ పాయింట్ ఆఫ్ క్యాండిడేట్ కి క్లయింట్ కి పాయింట్ మధ్యలో మీరే ఉంటారు. యు ఆర్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో మీరు ఆ క్యాండిడేట్ అన్ని కన్వే చేస్తారు. వన్స్ ఇప్పుడు మీ ఆఫర్ ఇంట్రెస్ట్ లేనప్పుడు అతను ఏం చేస్తాడు, మీ దగ్గర ఇచ్చే రెస్పాన్స్ కరెక్ట్ గా ఉండదు. నేను ఎక్కడనో బయట ఉన్నానో, లేకపోతే డాక్యుమెంటేషన్ పార్ట్ ఫినిష్ చేయకపోవడము, ఎక్కడో దగ్గర అతను అర్థమైపోతుంది అనమాట. మీకు ఆ మాటల్లో కూడా అర్థమైపోతుంది క్యాండిడేట్ వేరే ఆఫర్ కోసం వెయిట్ చేస్తున్నాడు, వేరే ఆఫర్ కి ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడు అని. అప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ క్యాండిడేట్స్ ఎవరినైతే మీరు ప్రాసెస్ చేస్తూ ఉన్నారో ఆ క్యాండిడేట్ ప్రొఫైల్ మూవ్ చేస్తారు. అప్పుడు ఆ పొజిషన్ మీరు ఇంకొక క్యాండిడేట్ తో ఫిల్ చేస్తారు. అర్థమైందండి? ఓకే మేడం, థ్యాంక్ యూ. మ్యామ్ ఆన్ బోర్డింగ్ ఎవరు చేస్తారు? రిక్రూట్మెంట్ చేస్తారా? ఎవరు చేస్తారు? ఆన్ బోర్డింగ్ అంటే అమ్మ ఇక్కడ ఏంటి అంటే మీరు క్యాండిడేట్ ని సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ స్లాట్స్ ఇస్తారు కంపెనీ. మీరు ఇంటర్వ్యూ పెట్టిన తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ నుంచి
కంపెనీనే చూసుకుంటుంది. క్యాండిడేట్ సెలెక్ట్ అయినాక క్యాండిడేట్ ఆన్ బోర్డింగ్ అంతా కూడా వాళ్ళే చేస్తారు. బట్ సమ్ టైమ్స్ మనం కూడా చేయాల్సి వస్తుంది. అంటే ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ లో మనం ఇన్వాల్వ్ అవ్వము. వి విల్ బి గివింగ్ సపోర్ట్ టు ద కంపెనీ, అంతే. అర్థమైందమ్మా? మ్యామ్, ఓకే మ్యామ్. ట్రైనింగ్ ఆఫ్లైన్ లో ఉంటుందా, ఆన్లైన్ లో ఉంటుందా? ట్రైనింగ్ ఆన్లైన్ ఉంటుందమ్మా, సేమ్ ఇలానే ఉంటుంది ట్రైనింగ్. కాకపోతే ఇంత ఫాస్ట్ గా ఉండదు, కొంచెం స్లోగా ఉంటుంది. హలో, ఎస్ మ్యామ్, యు ఆర్ ఆడిబుల్. ఓకే, చెప్పండి మా. ఎనీ డౌట్స్? నో డౌట్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు మ్యామ్, ఇంకేం లేదు. ఓకే, ఓకే, ఫైన్. గారితో మాట్లాడండి. నాకు ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అదంతా తర్వాత ఆయనతో మాట్లాడిన తర్వాత మిగతా డిస్కస్ చేస్తాము. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. ఆ గ్రూప్ లో నేను మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. మీకు ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కూడా పర్సనల్ గా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నన్ను. సో ఇంకా ఇంకా అంతేనమ్మా. టైమింగ్స్ మాత్రం వీలైతే నేను ఒకసారి మోహన్ గారితో మాట్లాడతాను. మీ మేడం అందరికి చిన్న డౌట్. చెప్పండి, చెప్పండి. మేడం నిన్న చెప్తూ మీ దగ్గర ట్రైనింగ్ అయిన వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిన తర్వాత సాఫ్ట్వేర్ లకు కూడా వెళ్ళినారు అని చెప్పారు కదా మేడం. అవునవును, వెళ్ళారండి రీసెంట్ గా. ఇప్పుడు నేను జాయిన్ అయిన 5 years కానీ 8 years తర్వాత హెచ్ఆర్ కెరియర్ కూడా ఎలా ఉంటుంది మేడం? హెచ్ఆర్ కెరియర్ బాగుంటుందండి. నేను అదే చెప్తున్నాను. చాలా మంది సాఫ్ట్వేర్ లో ట్రై చేసి 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 కొంతమంది ఏమయ్యారంటే ఇది నేను చెప్తున్నది కాదు, మీరు బయట ఒకసారి కనుక్కుంటే తెలుస్తుంది. సాఫ్ట్వేర్ లోకి వెళ్ళడం అంత ఈజీగా లేదు కదా, చాలా కష్టంగా, మార్కెట్ చాలా కష్టంగా ఉంది. యాక్చువల్ గా అతనికి కొంచెం కమ్యూనికేషన్ అది ప్రాబ్లం ఉంటే వన్స్ ఇందులో జాయిన్ అయిన తర్వాత అతను కొంచెం ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఈజీగా, అంటే యాక్చువల్ గా రిక్రూట్మెంట్ మన చేతిలో ఉన్నప్పుడు ఏ టెక్నాలజీకి ఎప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎందులో త్వరగా వెళ్ళొచ్చు అన్ని అర్థమవుతాయి కదా, నాలెడ్జ్. నాలెడ్జ్ వస్తుంది. పైగా సాఫ్ట్వేర్ ఈ టెక్నికల్ గా ఉండేటివి ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఒక జావా డెవలపర్ టెక్నికల్ స్కిల్ సెట్ ఏంటి, వీళ్ళకి ఏముంటాయి, వీళ్ళకి అంటే కొంచెం మీకు ఒక 30 to 40% ఐడియా వస్తుంది ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద. వచ్చినప్పుడు ఓకే. ఏంటి అంటే దాంతో అతను అప్లై చేసుకొని వెళ్ళినాడు. యాక్చువల్ గా నాకు ఈ రీసెంట్ గానే తెలిసింది అనమాట. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు మేము చేసినాం 5 years తర్వాత 6 years తర్వాత కానీ హెచ్ఆర్ లోనే మేము ఉంటూ ఎట్లా ఉంటుంది మన కెరీర్ అప్పటికి? అంటే జాయినింగ్ అంటే రిక్రూట్మెంట్ ఇంత అందరూ కూడా సాలరీ. సాఫ్ట్వేర్ లోకి వెళ్ళరండి. మామూలు హెచ్ఆర్ కెరియర్ లోనే అడుగుతున్నాం మేడం. హెచ్ఆర్ సాఫ్ట్వేర్ కెరియర్ లో చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మీకు హెచ్ఆర్ కెరియర్ లోనే దీనికన్నా కూడా అంటే వన్స్ ఈ కోర్స్ అయిపోయి మీరు జాయిన్ అయిన తర్వాత ఇందులోనే చాలా బెటర్ కెరియర్ ఉంటుంది కూడా. ఇంకా కొన్నాళ్ళు అయితే ఇంకా చెప్పాలంటే ఈక్వల్ టు సాఫ్ట్వేర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే మేడం. ఏదో మీరు కోర్స్ జాయిన్ అవ్వాలని నేను చెప్పడం కాదు, వర్క్ ప్రెషర్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే ఆ, ఆ, ఇందులో కూడా చాలా మోడిఫికేషన్స్ జరుగుతున్నాయండి. హలో మేడం, చెప్పండి. ఈ పొజిషన్ కి వచ్చి మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలిసి ఉండాలా మేడం? అవసరం లేదండి, ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను మీకు ఒకటి చూపించాను. యాక్చువల్ గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద ఏమొస్తాయి? జావా, సి++, కోబాల్, C#. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద ఇవి వస్తాయని తెలిస్తే చాలు. జావా అంటే ఓకే. ఏంటి, C# అంటే ఏంటి, కోబాల్ అంటే ఏంటి, ఏం అవసరం లేదు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఈ 6-7 ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద వస్తాయి. అది వరకు అంతవరకు ఆ బేసిక్ నాలెడ్జ్ చాలు. ఇది మీకు జస్ట్ మీరు ఒక క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తారు ఒక పొజిషన్ కి. సో వాళ్ళ ప్రొఫైల్లో ఇవి ఉంటాయి, ఇది ఇది అని అర్థమైతే చాలు. అంతకన్నా మీకు దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరమే లేదు. అసలు నేను మీకు డేటాబేసెస్ అంటే ఇది, స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఇది, ఆపరేటింగ్ సిస్టమ్స్ సెక్యూరిటీ పర్పస్ కోసం వాడతారని కొంచెం డీప్ గా చెప్పాను. బట్ అది కూడా మీకు తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఓకే మేడం, మేడం. జస్ట్ ఎక్స్క్యూజ్ మేడం. ఇప్పుడు జస్ట్ దీనికి ఫ్యూచర్ ఇప్పుడు ఏంటంటే ఏఐ అంటున్నారు కదా మేడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని. అవును.
సో ఇప్పుడు దానికి ఇప్పుడు జాబ్స్ అన్ని పోతున్నాయి అని అంటున్నారు. ఇప్పుడు అలాగా ఏ ద్వారా దీనికి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా అండి? మన మీకు ఇప్పుడు హెచ్ఆర్ రిక్రూటర్ జాబ్స్ ఇంపాక్ట్ ఉండదండి. యాక్చువల్గా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పోతుంది అని అంటున్నారు. మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన రిక్రూట్మెంట్ కూడా రిక్రూటర్సే చేయాలి. ఐ మీన్ దానికి కావాల్సిన వాళ్ళని వెతకాలన్నా కూడా ఐ మీన్ అంటే ఇప్పుడు ఆ ఆ టూల్ టెక్నాలజీ ఉందనుకోండి, 10 మంది చేసే పని ఒకటే చేసేస్తుంది అంటున్నారు కదా. ఇప్పుడు ఆ టూల్ పెడితే మొత్తం అన్ని ఫిల్టర్ అయిపోయి అదే చేసి వచ్చేస్తుందండి, స్క్రీనింగ్ లేకపోతే అలా దానికి ఒక అలాగే అప్లికేషన్ ఉంటుందండి. డెవలప్ చేశారండి. హెచ్ఆర్ లో కూడా ఒక అప్లికేషన్ డెవలప్ అవుతుంది. ఓకే అది ఆల్రెడీ అండర్ ప్రాసెస్ ఉంది. ఆ అప్లికేషన్ డెవలప్ అయినా కూడా క్యాండిడేట్ హ్యావ్ టు వర్క్. ఐ మీన్ రిక్రూటర్ హ్యాస్ టు వర్క్. ఓకే ఓకే ఖచ్చితంగా రిక్రూటర్ వర్క్ చేయాల్సిందే. ఎందుకు అంటే సాఫ్ట్వేర్ కి కావచ్చు, AI కి కావచ్చు, దేనికైనా కూడా ఒక్క క్యాండిడేట్ ఒక దాంట్లో ప్లేస్ అవ్వాలంటే మీరు ఐ మీన్ రిక్రూట్మెంట్ ఈస్ కంపల్సరీ. రిక్రూటర్ అనేవాడు ఉండాల్సిందే ఎటువంటి పొజిషన్ కైనా, ఈవెన్ AI వచ్చినా కూడా. మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఆమ్, ఇప్పుడు ఒక గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి. గవర్నమెంట్ జాబ్ కి నోటిఫికేషన్స్ పడతాయి, లేకపోతే ఒక టీచర్ జాబ్ కి పడతాయి, ఒక లెక్చరర్ జాబ్ కి పడతాయి. దేనికి పడినా కూడా ఒక పర్సన్ ఉండాలి. ఆ పర్సన్ క్యాండిడేట్ ని ఇంటర్వ్యూ చేయాలి. ఇంటర్వ్యూ చేసిన తర్వాత క్యాండిడేట్ సూటబుల్ కాదా అని చెక్ చేయాలి. అవును. ఎస్ మేడం. అంటే మీరు ఇందాక చెప్పారు కదా మేడం, ఒక పొజిషన్ ఉంటే జస్ట్ ఒక 10 మెంబర్స్ వర్క్ చేస్తారని చెప్పారు కదా. అవునా? దాంట్లో ఒకరినే పెట్టి ఏ పెట్టేస్తే ఏమైనా తగ్గుతుందా? జస్ట్ జస్ట్ అంటే పాయింట్ అర్థమవుతుంది కదా మేడం నేను ఏం ఒకవేళ చెప్తున్నాను. AI పెట్టేసినా కూడా ఆ, ఇప్పుడు ఒక్కదానికి మాత్రమే రిక్రూట్మెంట్ అనేది జరగదు. ఐటీ, నాన్ ఐటీ ఎవరు కూడా అంత ఎక్స్పెన్సివ్ అందరూ అన్ని కంపెనీస్ తీసుకోగలండి. ఒకవేళ ఓకే AI ని ఇంట్రడ్యూస్ చేసినా కూడా అన్ని కంపెనీస్ అదే యూజ్ చేస్తారన్న నమ్మకం లేదు కదా. ఓకే ఓకే మేడం. లేదు. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి కూడా కొత్త అప్లికేషన్స్ డెవలప్ అవుతున్నాయి. సో అప్లికేషన్స్ డెవలప్ అయినప్పుడు ఏమవుతుందంటే రిక్రూటర్ సాలరీస్ పెరుగుతాయి. ఇప్పటికన్నా కొంచెం ఎక్కువనే పెరుగుతాయి. దానివల్ల ఏమవుతుందంటే బెస్ట్ క్యాండిడేట్స్ ని ఫిల్టర్ చేయగలుగుతాము. అట్ ది సేమ్ టైం రిక్రూట్మెంట్ 1 month లో జరిగే రిక్రూట్మెంట్ 15 days లో ఫినిష్ చేస్తాం. ఓకే మేడం. అటువంటి కేసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళకి AI యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఎందుకంటే క్యాండిడేట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది డిఫరెంట్ అన్నమాట. AI యూజ్ చేసేది అంత ఈజీగా రిక్రూట్మెంట్ కి AI కి మీకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. సో మీరు ఆ వర్రీ అయితే అవసరం లేదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ కి అంటే ఇప్పుడు AI బాగా ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ మీద మాత్రమే చూపిస్తుంది. రిక్రూట్మెంట్ మీద ఆ వర్రీ పెట్టుకోవద్దండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? మేడం బ్యాక్ డోర్ అంటున్నారు కదా, అలాంటివి రిక్రూటర్సే చేస్తారా ఇట్లా వేరే? నేను మీకు పదే పదే చెప్తున్నానండి. నేను మీరు కోర్స్ జాయిన్ అవ్వాలని కానీ వేరే ఇంటెన్షన్స్ తో చెప్పట్లేదు. దీనికి మీకు బ్యాక్ డోర్ కూడా అవసరం లేదు. ఈజీగా ఆపర్చునిటీస్ దొరుకుతాయి. చాలా అంటే చాలా ఉంటాయి. అలా మీరు కాదు మేడం, ఇప్పుడు బ్యాక్ డోర్ అంటారే వాటిల్లో వీల్ హ్యాండ్ ఏమైనా ఉంటుంది రిక్రూటర్స్ది ఇప్పుడు బయట జరిగే వాటిల్లో? మామూలుగా హెచ్ఆర్స్ ఉంటారు, బట్ రిక్రూటర్స్ అంటే ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు కదండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. కానీ మోస్ట్లీ బ్యాక్ డోర్స్ లో రిక్రూట్మెంట్ వాళ్ళు ఎవరు ఇన్వాల్వ్ అవ్వరండి ఎక్కువ పర్సంటేజ్ నాకు తెలిసినంత వరకు. ఓకే అండి. మేడం మ్యామ్, ట్రైనింగ్ కి ఏమన్నా చార్జెస్ అప్లికేబుల్ అవుతాయా? అంటే ఇప్పుడు ట్రైనింగ్ అండి, ఇప్పుడు నేను ఇచ్చే ట్రైనింగ్ అడుగుతున్నారా? అవునండి. అవునండి. లైక్ అది ఎంత ఉంటుంది అమౌంట్? ఒక్కసారి అది మోహన్ గారితో మాట్లాడండి. ఓకే. హలో మేడం, చెప్పండి. హెచ్ఆర్ కి రిక్రూటర్ కి డిఫరెన్స్ ఏంటి మేడం, ఒకసారి చెప్తారా? హెచ్ఆర్ కి రిక్రూటర్ కి ఏం లేదండి. ఇప్పుడు రిక్రూటర్ అంటే ఏంటి అంటే మీకు ఒక జాబ్ కి ఒక పర్సన్ ని సెలెక్ట్ చేయాలంటే మీకు కాంటాక్ట్ అవ్వడానికి ఐ మీన్
మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ప్రైమరీ ఇంటర్వ్యూ చేసి ఆ జాబ్ రోల్ కి మీరు సూటబుల్ అవుతారా లేదా అనేది రెక్రూటర్ డిసైడ్ చేస్తారు. హెచ్ఆర్ ఇస్ డిఫరెంట్. హెచ్ఆర్ అంటే ఏంటి, మీకు మీ కంప్లీట్ శాలరీకి సంబంధించిన డీటెయిల్స్, మీ పే రోల్ ఇవంతా కూడా వాళ్ళు చూసుకుంటారు. హెచ్ఆర్స్ ఓకే శాలరీ ఓకే మేడం. అది అదే డిఫరెన్స్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? మ్యామ్ మీరు లైక్ హెచ్ఆర్ ట్రైనింగ్ కోర్స్ ప్రొవైడ్ చేస్తున్నారా, లేకపోతే ట్రైనింగ్ చేసి మళ్ళీ హైరింగ్ కూడా మీరే చేసుకుంటారా? హైరింగ్ నేను చేసుకోనండి, జస్ట్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను. మీకు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి కావాల్సినంత ప్రిపరేషన్ ఇచ్చేస్తాను. ఇంటర్వ్యూస్ మీరే అటెండ్ అవ్వాలి. మీన్వెల్ నేను కొన్ని మెయిల్స్ కూడా పంపిస్తాను మీరు అప్లై చేసుకోవడానికి, మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి. మీరు వాటికి కూడా అప్లై చేసుకొని ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి. ఇంకొకటి ఏంటి అంటే ఇది మీరు హైరింగ్ చేయడానికి యాక్చువల్గా నేను మీకు జస్ట్ ట్రైన్ చేస్తాను అంతే. హైరింగ్ లో ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదండి. జస్ట్ మీకు ఎక్కడన్నా జాబ్స్ ఉంటే మాత్రం నేను పంపిస్తూ ఉంటాను, మీరు వాటికి అప్లై చేసుకొని మీరు అక్కడ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ రావాలి. మేడం ఉమ్. హలో. చెప్పండి చెప్పండి. అదే మేడం, మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ చేస్తున్నారు కదా, అది ఏ ఇంటర్వ్యూకైనా ఎలిజిబుల్ అయ్యేటట్టు ఉంటుంది మేడం? ఓన్లీ రిక్రూటర్ పొజిషన్ కైనా మేడం? హెచ్ఆర్ ఐ మీన్ రిక్రూట్మెంట్ కి ఎక్కువ యూస్ అవుతుందండి. కాకపోతే ఇందులో మీకు ఈవెన్ మీరు ఏదైనా నాన్ ఐటీకి వెళ్ళాలనుకున్నా కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి అంటే యాక్చువల్గా ఈ ట్రైనింగ్ లో ఒక పార్ట్ ఏంటి అంటే మీకు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడానికి కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం మీరు ఎలా అటెండ్ అవ్వాలి ఆ స్కిల్ సెట్స్ అంతా నేను నేర్పిస్తానండి. మీరు ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలి, ఇంటర్వ్యూలో మీ బిహేవియర్ ఎలా ఉండాలి, తర్వాత మీ కమ్యూనికేషన్ కొంచెం డెవలప్ అవుతుంది ఈ ట్రైనింగ్ పీరియడ్ లోనే. దాన్ని బట్టి మీకు ఆటోమేటిక్ గా మీరు ఏదైనా పర్ఫామ్ చేయడానికి కావాల్సిన కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే మేడం. బట్ మెయిన్లీ ఇంటర్వ్యూ మీరు హెచ్ఆర్ కి పర్ఫామ్ చేయడానికి చాలా యూస్ అవుతుంది. మేడం క్వశ్చన్ మేడం, చెప్పండి. ఇప్పుడు జస్ట్ గ్యాప్ ఇప్పుడు ఒక 20 years 15 years గ్యాప్ ఉంది అనుకోండి, తర్వాత మామూలుగా వేరే నాన్ ఐటీలో చేశారు, ఇప్పుడు ఇలా రావాలనుకున్నారు, అది ఓకేనా మేడం? ఇప్పుడు పర్లేదు మేడం? యాక్చువల్గా నేను నా దగ్గర ట్రైన్ అయిన వాళ్ళకి కొంతమంది మ్యారీడ్ వాళ్ళు అలా కూడా ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. కొంతమంది వేరే ఫీల్డ్ ఇవి ఉంటాయి కదండి, నాన్ ఐటీ ట్రావెల్స్ బిజినెస్ రన్ చేసి ట్రావెల్స్ బిజినెస్ నుంచి హెచ్ఆర్ రిక్రూట్మెంట్ లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది 11 years 12 years గ్యాప్ ఉండి లాస్ట్ 3 అంటే 11 years to 12 years గ్యాప్ ఉన్నప్పుడు మనం అంత ఎక్స్పీరియన్స్ పెడితే recruiter గా కాదు టీమ్ లీడ్ గాను లేకపోతే మేనేజర్ గాను వెళ్తారు. అంటే ఇందులో కూడా ప్రమోషన్స్ ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్ రేంజ్ ని బట్టి ప్రమోట్ అవుతూ వస్తారు. సో కాబట్టి 10 years 12 years ఎక్స్పీరియన్స్ పెట్టుకోకూడదు. లాస్ట్ 3-4 years వాళ్ళకి ఏంటి, లాస్ట్ 3-4 years నుంచి గ్యాప్ ఉండకూడదు. మీకు 12 years ఉండొచ్చు, 15 years ఉండొచ్చు, 20 years ఉండొచ్చు. సో లాస్ట్ 3 years మనం ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ పెట్టుకొని ట్రై చేసుకోవాలి. వెళ్ళిపోవచ్చు. లాస్ట్ 3-4 years పెట్టుకున్నారనుకోండి, యాక్చువల్ గా దానికి రీజన్ చెప్పాలన్నమాట, ఒక జెన్యున్ రీజన్ చెప్పాలి. నాకు ఆ 15 years కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఒక జెన్యున్ రీజన్ అన్నమాట. అంటే వాళ్ళ సిచ్యువేషన్ తెలుసుకున్న తర్వాత నేను చెప్తాను, నేనైనా మోహన్ గారైనా మీకు హెల్ప్ చేస్తారనమాట. రీజన్ ఏంటి అనేది వ్యాలిడ్ రీజన్ ప్రొవైడ్ చేశారనుకోండి, కంపెనీకి కావాల్సింది ఏంటి, మీరు ఇప్పుడు ఇంటర్వ్యూ ఎలా పర్ఫామ్ చేస్తున్నారు, మీకు ఈ లాస్ట్ 4 years నుంచో లేకపోతే 3 years నుంచో ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, అంతవరకు మాత్రమే కంపెనీస్ చూస్తాయి. మీ ప్రీవియస్ గ్యాప్ తో పని లేదు, బట్ ప్రెసెంట్ అయితే గ్యాప్ ఉండకూడదు. అంటే మీరు ఒక 10 years వర్క్ చేసి గ్యాప్ వచ్చింది అనుకో, కంపెనీస్ ప్రిఫర్ చేయవు. ఓకే ఓకే మేడం. అదే రీసెంట్ 4-5 years లేకపోతే 3-4 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు, ముందు మీకు గ్యాప్ ఉన్నింది, అప్పుడు ఆ గ్యాప్ తో వాళ్ళకి అవసరం లేదు. కరెంట్లీ యు ఆర్ వర్కింగ్ అండ్ యువర్ పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్ ఇన్ ద ఇంటర్వ్యూ, అంతవరకు మాత్రమే చూస్తారు. ఓకే మేడం, సరేనండి, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ మేడం యూ. నార్మల్ గా రియల్ టైమ్ లో మీరు ఏ పోర్టల్ నుంచి రిక్రూట్ చేసుకుంటారు? రియల్ టైమ్ లో అంటే ఒక్కొక్క కంపెనీ కొన్ని యూజ్ చేస్తారండి. ఇప్పుడు మేము నౌకరీ, లింక్డ్ఇన్, నౌకరీ వాడతాం, లింక్డ్ఇన్ వాడతాం. బట్ లింక్డ్ఇన్ అనేది అన్ని కంపెనీస్ కి యాక్సెస్ ఉండదు, బికాస్ ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈవెన్ మా కంపెనీలో కూడా
వెరీ టఫ్ పొజిషన్స్ కి మాత్రమే మేము లింక్డ్ఇన్ వాడతాం. అది కూడా యాక్సెస్ రిక్రూటర్స్ కి ఇవ్వం, టీమ్ లీడ్స్ మేము మాత్రమే యూస్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇంకొకటి ఏంటి అంటే మీరు ఆ ఫియర్ పెట్టుకోవద్దు, లింక్డ్ఇన్ యాక్సెస్ మేము చూడలేదు కదా, మేము చేయలేదు కదా అంటే. లింక్డ్ఇన్ ప్రతి కంపెనీలో కూడా ట్రైనింగ్ తప్పకుండా ఇస్తారు. ఎందుకంటే లింక్డ్ఇన్ అనేది అందరూ వాడరు, అన్ని కంపెనీస్ వాడవు కాబట్టి లింక్డ్ఇన్ యాక్సెస్ లేకపోయినా కూడా మీకు ప్రతి కంపెనీలోనూ తీసుకున్న వెంటనే ఫస్ట్ 1 వీక్ మీకు ప్రొవైడ్ చేసే ట్రైనింగ్ లింక్డ్ఇన్. అర్థమైందండి? ఓకే అండి. మామూలుగా ఆ లింక్డ్ఇన్ పక్కన పెడితే ప్రతి కంపెనీలోనూ నౌకరీ ఆర్ షైన్ అయితే పక్కా వాడతారు. నౌకరీ అయినా వాడతారు, షైన్ అయినా వాడతారు. ఓకే అండి. కంపెనీని డిపెండ్ అయి ఉంటుంది. కొన్ని కంపెనీస్ నౌకరీ మాత్రమే వాడతాయి, కొన్ని కంపెనీస్ నౌకరీ అండ్ షైన్ వాడతాయి, కొన్ని కంపెనీస్ నౌకరీ అండ్ మాన్స్టర్ వాడతాయి. సో డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. నేను మీకు ఆ పోర్టల్ చూపిస్తాను ఎలా వాడాలి, అందులో ఏం ఏం సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి, దాంట్లో మీరు డేటా ఎలా ఎంటర్ చేయాలి, మీరు డేటా ఎంటర్ చేసినాక మీకు ఎలా రెజ్యూమేస్ ఓపెన్ అవుతాయి, ఆ రెజ్యూమేస్ ఓపెన్ చేసి మీరు ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, అదంతా కూడా నేను రియల్ టైంలో నేర్పిస్తాను. మీ మీ పోర్టల్స్ డిఫరెంట్గా ఉంటాయి మేడం ఇప్పుడు మా వాటితో పోలిస్తే? లేదండి, అందరివి సేమ్ ఉంటాయి, డిఫరెంట్ గా ఏమి ఉండవు, సేమ్ ఉంటాయి. ఓకే ఓకే మేడం. ఎందుకంటే అన్ని కంపెనీస్ కి షైన్ నౌకరీ సేమ్ ఉంటుంది, లింక్డ్ఇన్ కూడా సేమ్ ఉంటుంది. ఓకే మేడం. మీరు వర్క్ చేసే రోల్స్ డిఫరెంట్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ జావా డెవలపర్ రోల్ కి వర్క్ చేస్తారు, కొన్ని కంపెనీస్ .NET డెవలపర్ కి వర్క్ చేస్తారు, కొంతమంది వేరే రోల్ కి వర్క్ చేస్తారు. బట్ మీకు సెర్చ్ ఫిల్టర్స్ కానీ, నౌకరీ పేజ్ కానీ, షైన్ కానీ, లేకపోతే ఇంకోటి కానీ ఏం చేంజ్ ఉండదు, సేమ్ ఉంటుంది. ఓకే మేడం, క్లియర్ మేడం. ఓకే అండి, ఓకే ఇంకేం డౌట్స్ లేవు కదండి? నో మ్యామ్.